తెలంగాణ రాష్ట్రంలో ప్రజలు రాజకీయ మార్పు కోరుకుంటున్నారని ఆసిఫాబాద్ నియోజకవర్గ బీజేపీ అభ్యర్థి ఆత్మారాం నాయక్ తెలిపారు. డబుల్ ఇంజిన్ సర్కార్తోనే రాష్ట్రం అభివృద్ధి చెందుతుందని ఆసిఫాబాద్ నియోజకవర్గ ప్రజలు తనకు ఎమ్మెల్యేగా అవకాశం కల్పిస్తే నియోజకవర్గాన్ని అన్ని రంగాల్లో అభివృద్ధి పరుస్తారని తెలుపుతున్న బీజేపీ అభ్యర్థి ఆత్మారాం నాయక్తో రిపోర్టర్ అరుణ్ కుమార్ ఫేస్ టు ఫేస్. బీజేపీ పార్టీ అభ్యర్థి ఆత్మారాం నాయక్ ఆసిఫాబాద్ నియోజకవర్గంలో తన ప్రచారాన్ని ముమ్మరం చేసింది. ఇక పట్టణంలోని ఇంటింటికి తిరుగుతూ కూడా బీజేపీ పార్టీకి ఓటాలంటూ కూడా ఓటర్లను కోరుతున్నటువంటి పరిస్థితి. దీనికి సంబంధించి మన దగ్గర ఆత్మారాం నాయక్ ఉన్నారు. నిజంగా కూడా ప్రజల నుంచి ఎటువంటి స్పందన ఉంది, ఎట్లా ఉందో తెలుసుకుని అన్నగారు చెప్పండి. నమస్తే, ఎట్లా ఉంది రెస్పాన్స్ ప్రజల నుండి? చాలా బాగుంది, బ్రహ్మాండంగా. ఈసారి భారతీయ జనతా పార్టీకి అవకాశం ఇవ్వాలని ఆసిఫాబాద్ నియోజకవర్గంలో మరి సకల జనులు మరి కులానికి మతానికి అతీతంగా ఆసిఫాబాద్ నియోజకవర్గంలో లోకల్ అభ్యర్థి అయిన యువ నాయకుడైన ఆత్మారాం నాయక్ గారి కమలం పువ్వు గుర్తు కోటేయాలని మరి ఆసిఫాబాద్ నియోజకవర్గంలో 10 మండలాలు ఏకతాటిపైకి రావడం జరిగింది. ఎందుకంటే గతంలో కోవలక్ష్మి గారు మరి ఎమ్మెల్యేగా చేసి జిల్లా పరిషత్ చైర్మన్గా చేసి మరి డబుల్ బెడ్రూమ్ ఇల్లు ఇప్పిస్తా, ఈ రోడ్లు చేస్తా అని చెప్పేసి అన్ని కళ్ళబొల్లి హామీలన్నీ చెప్పి ఈ ఆసిఫాబాద్ నియోజకవర్గంలో మరి 2,22,000 ఓటర్లు ఉంటే ఇవాళ మరి డబుల్ బెడ్రూమ్ ఎవరికైనా వచ్చిందంటే అది ఒక్క కోవలక్ష్మి గారికి మాత్రమే. ఈ ఆసిఫాబాద్ ఇంత పెద్ద జిల్లాలో కోవలక్ష్మి గారికి ఒక్కటే ఒక డబుల్ బెడ్రూమ్ ఇల్లు వచ్చింది. అది ప్రజలు గమనిస్తూ ఉన్నారు. ఆమె డబుల్ బెడ్రూమ్ ఇల్లు తీసుకున్నది తప్ప మాకు డబుల్ బెడ్రూమ్ ఇల్లు ఇవ్వలే. మా పిల్లలకు ఉద్యోగాలు మరి ఇంటికో ఉద్యోగం అన్నారు, ఊరికో ఉద్యోగం కూడా ఇవ్వలే. ఉన్న ఉద్యోగాలు నోటిఫికేషన్లు క్యాన్సిల్ చేస్తే యువకులంతా ఇవాళ బగ్గుమంటున్న పరిస్థితి ఆసిఫాబాద్ నియోజకవర్గంలో నెలకొంది. మరి ఎస్సీ ఎస్టీ బీసీ మైనారిటీలకు పట్టాలు ఇప్పిస్తామని చెప్పేసి మాట హామీ ఇచ్చి కేసీఆర్ ఇదే ఇక్కడనే సభల ద్వారా హామీ ఇచ్చి మరి ఆ హామీ నెరవేర్చలేదు. కాబట్టి ఇవాళ నాన్ ట్రైబల్ అంతా వ్యతిరేకంగా టీఆర్ఎస్ పార్టీకి వ్యతిరేకంగా పనిచేస్తూ ఉన్నారు. కాబట్టి భారతీయ జనతా పార్టీ రాబోయే ఎన్నికల్లో గెలవబోతుంది. అదేవిధంగా కాంగ్రెస్ పార్టీ కొట్టేస్తే అడ్డంగా అమ్ముడు పోతుందని చెప్పేసి తెలుసు ప్రజలకు. ఎందుకంటే గతంలో కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి అయిన ఆత్రం సక్కు గారు మరి 25 కోట్ల రూపాయలు తీసుకొని కాంగ్రెస్ పార్టీలో గెలిచి మరి టీఆర్ఎస్ బీఆర్ఎస్ పార్టీకి అమ్ముడుపోవడం జరిగింది. అదంతా ప్రజలు గమనిస్తూ ఉన్నారు. ఇప్పుడు వాళ్ళకు నాయకుడు దొరకకపోతే పక్క నియోజకవర్గంలో ఏమి చేయని శ్యామ్ నాయక్ పక్క నియోజకవర్గం తన భార్య ఎమ్మెల్యే 10 సంవత్సరాలుగా ఎమ్మెల్యేగా అక్కడ ఏం ఎలుగబెట్టలే కానీ ఇక్కడ ఏదో ఎలుగబెడతా అని చెప్పేసి కాంగ్రెస్ పార్టీకి కొంత ముడుపునిచ్చి టికెట్ తీసుకురావడం జరిగింది. నాన్ లోకల్ అభ్యర్థి 30 తారీఖు తర్వాత పత్త గణవడు గెలిచినా ఓడినా ఉండడని చెప్పేసి ప్రజలే అంటా ఉన్నారు. ఆయన ఏదైతే ఈ ఎంవీఐ చేసిండో, ఆ డిటిఓ చేసిండో, మరి ఆ డబ్బులు వసూలు చేసిండు ఈ ఆసిఫాబాద్ ప్రజల దగ్గర నుంచి. ఆ డబ్బులను మళ్ళీ తిరిగి ప్రజలు తీసుకుంటాం కానీ ఓటు మాత్రమే వేయమని చెప్పేసి కరాకంటిగా అంటా ఉన్నారు. కాబట్టి ఆసిఫాబాద్ నియోజకవర్గ ప్రజలు చైతన్యవంతులు. గతంలో పోటీ చేసి ఓడిపోయిన ఈ ఒక్కసారి అవకాశం ఇవ్వండి. మరి నరేంద్ర మోడీ గారి పరిపాలన మరి చూడండి. నరేంద్ర మోడీ పరిపాలన ధర్మంతో కూడుకుంది, న్యాయంతో కూడుకుంది. ఇవాళ గ్రామ పంచాయతీలు నడుస్తున్నాయి నరేంద్ర మోడీ కేంద్ర ప్రభుత్వం ఇచ్చే పైసలతోటి. ఇవాళ కేసీఆర్ ఎవరైతే ఉన్నారో ఎవరికి రూపాయి ఇవ్వకుండా కమిషన్ భగీరథ కమిషన్ కాళేశ్వరం మీద మాత్రమే ఆధారపడి బతుకుతా ఉన్నాడు. ఓన్లీ బెల్ట్ షాపులు, బ్రాండ్ షాపులు, వైన్ షాపుల మీద మాత్రమే ఈ ప్రభుత్వాన్ని కేసీఆర్ నడుపుతా ఉన్నాడు అనేది ఇవాళ ప్రజలు గమనించిర్రు, ప్రజలకు తెలిసింది. ఇవాళ సక్కు గారు కావచ్చు, కోవలక్ష్మి గారు కావచ్చు, ప్రజలకు ఏం చేయలే. సొంత అత్తారింటికి దారి ఏది అనే విధంగా కోవలక్ష్మి గారి అత్తారి ఇల్లు తిర్యాని మండలంలోని భీమ్జీగూడ. ఆ భీమ్జీగూడకు మరి ఇప్పటిదాకా దారి లేదు. ఇప్పటిదాకా 2 సార్లు ఎమ్మెల్యేలు, 2 ఎమ్మెల్యేలు తిర్యాని మండలం నుంచి అయితే తిర్యాని మండలంలో 36 గ్రామాలకు రవాణా సౌకర్యం కానీ రాకపోకల రహదారులు ఇప్పటిదాకా లేని పరిస్థితి. అది తిర్యాని మండల ప్రజలు చూస్తూ ఉన్నారు. వీళ్ళకి ఎన్నిసార్లు ఓటు వేసినా వీళ్ళు చేసేది ఏం లేదు. పక్కనే గుండివాగు బ్రిడ్జ్ ఉంది. ఆ గుండివాగు బ్రిడ్జి సంవత్సరానికి ఒక పిల్లర్ లేపుతా ఉన్నారు. కానీ గుండివాగు బ్రిడ్జ్ ఇప్పటిదాకా కంప్లీట్ చేయలేదు. 20 సంవత్సరాల ఆత్రం సక్కు కోవలక్ష్మి పరిపాలన మరి ఆసిఫాబాద్ నియోజకవర్గం ఇంకా ఎనికికి పోయింది తప్ప అభివృద్ధి కాలే. భారతీయ జనతా పార్టీకి ఒక్క అవకాశం యువకుడైనా నాకు కల్పిస్తా అని చెప్పేసి అంటా ఉన్నారు. ఎక్కడికి పోయినా బ్రహ్మరథం పడతా ఉన్నారు. కాబట్టి ఆ రాబోయే 30 తారీఖు ఎలక్షన్ రోజు మా డబ్బా నిండు ఖాయం. 3 తారీఖు నాడు ఆసిఫాబాద్ గడ్డ మీద కాషాయం జెండా ఎగిరేయబోతున్నాం. ఏదైతే ఆసిఫాబాద్ నియోజకవర్గంలో బీఆర్ఎస్ కాంగ్రెస్ పార్టీలు అసలు వాటితో పోటీ లేదంటా ఉన్నారు. ఇక రాబోయే ఖచ్చితంగా కూడా ఎన్నికలలో బీఆర్ఎస్ ఏదైతే బీజేపీ అభ్యర్థిని కూడా భారీ మెజార్టీతో గెలిపేయడానికి ఇప్పటికే ప్రజలు సిద్ధంగా ఉన్నారని అయితే తెలుపుతున్నటువంటి పరిస్థితి. కెమెరా పర్సన్ శ్రీనివాస్, అరుణ్ కుమార్, రాజు న్యూస్, కొమరంభీం, ఆసిఫాబాద్ జిల్లా.